నోటీస్ అయితే రిలీజ్ అయింది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ కమిషన్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. సో దీని వీళ్ళందరూ మెయింటైన్ చేస్తారు అన్నట్టు. సో దోస్త్ ఏదైతే ఉందో థర్డ్ పేజ్కి సంబంధించిన డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయినాయి. సో ఓకేనా. సో థర్డ్ పేజ్కి సంబంధించిన డేట్ ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ చూడండి, దోస్త్ థర్డ్ పేజ్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. ఎవరైతే ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో మీరు ఏదైతే ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ వచ్చిన సీట్ ఉందో దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ ఎవరైతే సప్లీలలో పాస్ అయ్యారో, సో ఎవరైతే దోస్తులు రిజిస్ట్రేషన్ ఇంతవరకు చేసుకోలేరో, సో వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో దోస్తు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే 25th June వరకు ఎక్స్టెండ్ అయింది. సో 19th June ఉండే, బట్ ఎక్స్టెండ్ చేసారు, ఒక 5-6 days ఎక్స్టెండ్ చేశారు. 25th June అండి. సో లాస్ట్ డేట్ అయితే దీనికి సంబంధించింది చూడండి, దోస్త్ 2025 రివైజ్డ్ అడ్మిషన్ షెడ్యూల్. ఓకేనా. రివైజ్డ్ అడ్మిషన్ షెడ్యూల్. రిజిస్ట్రేషన్ ఫీజు 400 ఉంది. చెప్తున్నా మళ్ళీ, ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతేనే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా అసలు దోస్త్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 400 కట్టి దోస్త్ ఐడి వస్తుంది, పిన్ వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది మీ ఫోన్కి. సో ఆ దోస్త్ ఐడి అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ దోస్త్ ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు థర్డ్ పేజ్ది. అప్పుడు మీరు థర్డ్ పేజ్ పెట్టే ముందు సెకండ్ పేజ్లో సీట్ వస్తే దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి థర్డ్ పేజ్ పెట్టుకోండి. ఓకేనా. అది బెటర్. అందరికీ అదే చెప్తున్నాను నేను. ఒకవేళ ఫస్ట్ పేజ్ సీట్ ఉన్నా కూడా అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసే థర్డ్ పేజ్ పెట్టుకోండి. లేదు సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిందంటే సెకండ్ పేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసే మీరు థర్డ్ పేజ్ పెట్టుకోండి. ఎందుకంటే థర్డ్ పేజ్లో ఒకవేళ సీట్ రాకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకే సెల్ఫ్ రిపోర్ట్ చేసి పెట్టుకుంటే థర్డ్ పేజ్లో సీట్ రాకపోయినా సెకండ్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది, లేదా ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది. ఏదో ఒక సీట్ అన్నట్టు మీకు ఏ సీట్ ఉంటే ఆ సీటు. ఇక్కడ చూడండి, సో 25th అనేది లాస్ట్ డేట్ ఉంది. అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది అంటే 28 అవుతుంది. 28 June అనేది అలాట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దట్ సీట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ పేజ్ 1 and 2. సో పేజ్ 1 and 2లో ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు టీసీలు ఇచ్చి జాయిన్ అయ్యేది June 26 నుంచి June 30 వరకు. ఇదివరకు పేజ్ 1 and 2లో మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పేజ్ 1, పేజ్ 2 అందులో సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు June 30 లోపు ఇచ్చేయాలి. అండ్ ఎవరైతే పేజ్ 3లో సీట్ వస్తుందో, పేజ్ 3లో ఒకవేళ సీట్ వచ్చిందనుకో మీరు ఏం చేయాలంటే June 28 నుంచి June 30 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై స్టూడెంట్స్ July 1 లోపు ఆన్లైన్లో టీసీ ఇచ్చేయాలి. సింపుల్, అర్థమైంది కదా. ఎవరైతే పేజ్ 3లో అలాట్మెంట్ అవుతుందో, పేజ్ 3లో సీట్ వస్తుందో వాళ్ళు జూలై 1 రోజు, July 1 కంటే ముందే టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. ఓకేనా. అలాట్మెంట్ ఎప్పుడైతుంది మనకి 28 June అవుతుంది. సో 28 June అలాట్మెంట్ అయితే July 1కు ముందే వెళ్ళి టీసీ ఇచ్చి జాయిన్ కావాలి కాలేజీలో. సో లాస్ట్ డేట్ July 1. పేజ్ 3లో అలాట్ అయితే, ఒకవేళ పేజ్ 3లో అలాట్మెంట్ కాకపోతే పేజ్ 1 సీట్ కానీ పేజ్ 2 సీట్ కానీ ఉంటుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే June 30 లోపు వెళ్ళి కాలేజీలో జాయిన్ కావాలి. ఓకేనా. సో June 30 లోపు వెళ్ళి కాలేజీలో జాయిన్ కావాలి. గుర్తుపెట్టుకోర్రి, పేజ్ 1 పేజ్ 2 సీట్ ఉంటే June 30 లోపు వెళ్ళాలి. పేజ్ 3లో సీట్ వచ్చిందనుకో, ఒకవేళ పేజ్ 3లో సీట్ అలాట్మెంట్ అయితే July 1 లోపు వెళ్ళి మీరు కాలేజీలో కంపల్సరీ జాయిన్ కావాలి. అండ్ సెమిస్టర్ క్లాసెస్ వచ్చేసి మనకి 30 Juneకి స్టార్ట్ అవుతాయి అంటారు, కానీ ఏం కాదు, లేటే అవుతుంది. జూలైలో స్టార్ట్ అవుతుంది. జూలైలోనే మీ క్లాసులు అనేవి స్టార్ట్ అయితే రన్ అవుతాయి, కొంచెం టైం పడుతుంది. ఓకేనా. సో అది అన్నట్టు ఇది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈరోజు వచ్చింది ఇది June 19th. ఈరోజే రిలీజ్ అయింది, ఎందుకంటే ఈరోజు డేట్ అయిపోతుంది. యాక్చువల్గా అయిపోవాల్సింది ఈ రోజుకి రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ థర్డ్ పేజ్, బట్ ఎక్స్టెండ్ చేశారు. 25th Juneకి ఎక్స్టెండ్ చేశారు. యూజ్ చేసుకోర్రి. ఎవరెవరైతే ఎంసెట్లో నాకు సీట్ రాదు, నాకు బీటెక్ బెటర్ కాదు అనుకుంటే, బీటెక్ వద్దు అనుకుంటే డిగ్రీకి రండి, దోస్త్ అప్లై చేసుకుంటే డిగ్రీ అడ్మిషన్ తీసుకోర్రి. ఇదే ఫైనల్ పేజ్, థర్డ్ పేజ్. ఫోర్త్ పేజ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం చెప్పలేము అది ఫోర్త్ పేజ్ గురించి. ప్రస్తుతానికైతే థర్డ్ పేజే లాస్ట్ పేజ్. అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే థర్డ్ పేజ్లో తీసుకోవాలి. సో అది థర్డ్ పేజ్లో మంచి సీట్ కోసం ట్రై చేస్తా అనుకున్న వాళ్ళు ట్రై చేసుకోర్రి. సెకండ్ పేజ్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి థర్డ్ పేజ్కి ట్రై చేసుకోరు, ఏం కాదు. థర్డ్ పేజ్లో కూడా ఛాన్స్ ఉంది సీట్ రానికి మంచి కాలేజీలలో. ఎవరైనా స్లైడ్ అయితే అటు ఇటు వెళ్తే సీట్ ఖాళీలు అయితే సీట్ దొరికే ఛాన్స్ ఉంటుంది థర్డ్ పేజ్లో కూడా. సో వేస్ట్ చేసుకోకండి, అంతే. చెప్పాల్సింది ఏం లేదు. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. అందరికీ ఆల్ ది బెస్ట్. డిగ్రీ అడ్మిషన్స్ మంచిగా తీసుకొని తొందర టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి ప్రశాంతంగా. తర్వాత స్కాలర్షిప్లు ఇక జూలై ఆగస్ట్లో స్టార్ట్ అయితే కావచ్చు స్కాలర్షిప్లు, అప్పుడు మళ్ళీ వీడియోలు చేస్తాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే మీ ఫ్రెష్
2025లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అయ్యేటోళ్ళకి స్టార్ట్ అయితే కొంచెం టైం పడుతుంది. జూలైలో కానీ ఆగస్టులో కానీ స్కాలర్షిప్లు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు కొంచెం ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది, తొందర అవుతుంది అన్నట్టు ప్రాసెస్. అది స్టార్ట్ అయిన తర్వాత నేను కంపల్సరీ వీడియోలు చేస్తాను. అప్డేట్స్ అన్నీ తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోరి. వీడియో ప్రతిదీ వస్తూనే ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఓపెన్ చేసి వీడియో చూడండి, ఓకేనా. సో లేదంటే లైట్ తీసుకోండి. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పెట్టుకుంటే అప్డేట్స్ ఫ్యూచర్లో వస్తే ప్రతి వీడియో మీకు మెసేజ్ వస్తుంది మీ ఫోన్కి. వీడియో అప్లోడ్ చేయగానే అది మీకైనా హెల్ప్ అవుతుంది, లేదంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హెల్ప్ అయితే వాళ్ళకన్నా షేర్ చేయండి, ఓకేనా. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.